నెక్స్ట్ అండి బాబు గారు రూపొందించిన సూపర్ సిక్స్‌లో రైతులకి ఏటా 15,000 అలాగే మహిళలకి ఉచిత బస్సు గాని, లేదంటే నెలకి 1,500 గాని, అలాగే ఇగ ఇలాగ కొన్ని కొన్ని స్కీమ్‌లు ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది? ఎందుకు అంత పూర్తి స్థాయిలో ఇంకా అమలు కావట్లేదు? ఇక్కడ ఉచిత బస్ అనేది ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతూ అన్నిటికంటే ఈజియెస్ట్ పథకం ఏదన్నా ఉంటే ఇదే, పొద్దున్న జీవో ఇస్తే సాయంత్రానికి అమలవుద్ది అని అన్నారు. అని కామెంట్స్ చేశారు. కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఉచిత బస్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎందువల్ల అది సక్సెస్ఫుల్ స్కీమ్ కాలేదు అని అనేది అధ్యయనం చేసుకుంటున్నారు. అధ్యయనం చేసుకొని దానికి తగ్గట్లుగా మనం ఏ విధంగా ఉన్న లోటుపాట్లని మెరుగుపరుచుకుంటే ఆ స్కీమ్ని మనం సక్సెస్ఫుల్గా నడపచ్చు అనే దాని మీద ఒక రివ్యూ కమిటీ అనేది ఏర్పాటు జరిగింది. ఓకే. ఇప్పుడు డీజిల్ ఖర్చులు, మనకు పాత డీజిల్ బస్సులు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడైనా కూడా. సో వాటన్నింటినీ ఎలక్ట్రికల్ బస్సెస్గా చేసి జీరో ఎమిషన్ ఎనర్జీ బేస్ చేసుకొని కొత్త బస్సులు అన్నీ తీసుకొచ్చిన తర్వాత మనకేంటంటే కొంచెం కాస్ట్ కటింగ్ అనేది ఇంపార్టెంట్ వీటిల్లో. ఇప్పుడు రోజుకి కొన్ని వందల కోట్లు దీనికి ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు సంవత్సరానికి ఒక 3,000 కోట్లు మనం ఉచిత బస్సు కానీ దేనికన్నా ఇవ్వాలి అని అంటే మనం నిజంగా ఆ స్కీమ్ని అమలు చేయడానికి కావాల్సిన అన్ని వసతులు మన దగ్గర ఉన్నాయా లేవా? ఎందుకంటే తెలియకుండానే చాలా బ్యాక్వర్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కింద అయిపోయింది గత 5 సంవత్సరాలు చేతగాని పరిపాలన వల్ల. దానికి ఇప్పుడు ఒక్కోటి సమకూర్చుకుంటూ కేంద్రం దగ్గర సఖ్యతతోటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు రాజధాని కావచ్చు వీటన్నిటిని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇది కూడా నాకు తెలిసి ఇంకొక 2-3 నెలల్లో ఈ ఉచిత బస్సు అనే దానికి కూడా ఒక కంపల్సరీ స్టాండ్ ఒకటి తీసుకుంటారు, ఖచ్చితంగా అమలు పరుస్తారు. మేము ఇచ్చిన 6 హామీలు ఏవి కూడా వెనక్కి వెళ్ళే హామీలు అయితే కాదు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం తీసుకుంటే కేంద్రంతో కలిసి మేము 20,000 ఇవ్వాలి అని అనుకున్నాం. అది ఖచ్చితంగా మీకు మే ఎండింగ్ లోపు 2 హామీలు నెరవేరబోతున్నాయి. ఆల్రెడీ దీపం పథకం చేశాము, వచ్చిన రోజే పెన్షన్లు ఇవ్వాలి, ఏది 4,000 ఇవ్వాలి ప్లస్ ఇంకా 3 నెలలది కలిపి ఇవ్వాలి అని అనుకున్నాం, అవి ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇవ్వాలి అని అన్నారు, అది ఇస్తున్నారు. ఇక విద్యార్థులది వచ్చేసరికి చాలా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే బ్యాగ్స్ దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ ఒక స్ట్రీమ్లైన్ చేసుకొని తల్లికి వందనం అనే పేరుతోటి ప్రతి విద్యార్థికి 15,000, ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు 2 పిల్లలు ఉంటే 30,000, 3 ఉంటే 45,000 లెక్కన ఇవ్వాలి అని అనుకున్న కార్యక్రమం రేపు మేకి అయిపోతుంది. మెగా డిఎస్సి ఆల్రెడీ మనకి స్ట్రీమ్ లైన్లోనే ఉంది. ఉద్యోగుల నియామకం అనేది పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యే లోపలే ఆ డిఎస్సి కార్యక్రమం అయిపోతుంది, నియామకాలు కూడా అయిపోతాయి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే తల్లికి వందనం కార్యక్రమం అయిపోతుంది. స్కూల్ స్టార్ట్ అయ్యే టయానికి మనకి ఇంకొక 2-3 నెలల్లో వర్షాలు రాబోతున్నాయి. ఆ టయానికి పంటలు వేసేదానికి అన్నదాతకి సంబంధించిన 20,000ది కూడా అయిపోతుంది. సో 90% ఆఫ్ మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసున్నాం మేము. ఇప్పుడు మేము ఇచ్చిన 144 హామీల్లో 123 హామీలు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. అది ఇక సూపర్ 6 అనేది దాంట్లో అదొక్కటే మనకి లాస్ట్ హామీల కింద పెండింగ్ ఉన్నాయి. అవి కూడా జూన్ నాటికి ఏవి పెండింగ్ ఉండకుండా మాక్సిమం అయిపోతాయి. అంటే కరెక్ట్గా ఏడాదికి ఇవన్నీ మనకు అందుబాటులోకి చాలా. ఎందుకంటే ఇప్పుడు 10,70,000 కోట్ల అప్పు అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు 2019లో తెలుగుదేశం పార్టీ దిగిపోయే టయానికి ఉన్న అప్పు 3 లక్షల కోట్లు. ఆ 3 లక్షలని ఇంకొక 7,70,000 కోట్లు చేసి సరే ఏం చేశారు అని అంటే దానికి రికార్డులు కనిపించట్లేదు. ఈయన ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ప్రతిసారి, నేను పేదల ఖాతాల్లోకి 2,70,000 కోట్లు పంప్ చేశాను అని అంటాడు. మిగిలిన డబ్బులు ఏవి? నేను అడిగేది ఒకటే సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు 270 వేసావు, పాత అప్పు 3 లక్షలు ఉంది, 2 కలిపితే ఎంత? 3 లక్షలు 270 అని అంటే 570. కానీ ఇక్కడ 1070 ఎందుకైంది అంటే 5 లక్షల కోట్లు విచ్చలవిడిగా నువ్వు నీకు సంబంధించిన చుట్టుపక్కల కోటరీ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అనే కదా. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పోయింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ ఏదైనా స్కాములు నడిచినవి బయటకు తీస్తుంటే
మాకు విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు అసలు ఎంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేశారు అని అంటే, ఒక క్రిమినల్ చేతిలో రాష్ట్రం పడితే రాష్ట్రం ఎంత విధ్వంసం అవుద్ది అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. సార్ రీసెంట్గా ఒక అధ్యయనం చేస్తే 70% వరకు నియోజకవర్గాల్లో 77 మంత్రుల వరకు కొద్దిగా పనితీరు బాగాలేదనేది ఒకటి వచ్చిందని చెప్పి సమాచారం అందింది. అది ఎంచేత అలా జరుగుతుంది అసలు యాక్చువల్గా? సార్ ఇప్పుడు రాష్ట్రంలో అన్నిటికీ మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతిదీ 1 by 1 స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతున్నాం. డబ్బులు నియోజకవర్గం వారీగా అభివృద్ధి పనులు అన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇందులో భాగంగా 4-5 శాఖలకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇప్పుడు రోడ్స్ ఉంది, రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ చేసాము, స్కూల్స్కి సంబంధించి చేస్తున్నాం. కొంతమంది వైసీపీ కోటరీ ఏంటంటే ఉన్నవి లేనివి ఒక అబద్ధాలు సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. ఓకే. ఎక్కడా కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తీసుకున్నా, ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా అభివృద్ధి పరంగా, పార్టీ పరంగా, కూటమి పరంగా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఓకే. పర్లేదు, వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు బాగానే చేస్తున్నారు. వచ్చిన ఇమీడియట్గా మనం డెసిషన్ తీసుకునేది కాదు, కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలి ఎవరికైనా అనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉన్నారు. ఓకే. దాంతో పాటుగా ఈ టైంలో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే పోలవరంకి సంబంధించి మళ్ళీ రీఇనిషియేట్ చేశారు వర్క్స్. ఇక క్యాపిటల్ వర్క్స్ దాని దగ్గరకు వచ్చేసరికి అమౌంట్స్ కూడా రిలీజ్ అయినాయి, 4,500 కోట్లు వచ్చి. వీటన్నిటికి ఏంటంటే మనం వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీపీ కావచ్చు, హడ్కో కావచ్చు, వీటన్నిటికీ వెళ్ళేటప్పుడల్లా ఆ బ్యాంకులన్నిటికీ లెటర్లు వెళ్ళిపోవటం, అరే మీరు అప్పివద్దు అది ఇది అని చెప్పి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉండటం వల్ల కొంచెం లేట్ అవ్వటం వల్ల వీళ్ళు ఎవరైతే కన్సర్న్ మంత్రులు కానీ వీళ్ళు ఉంటారో వాళ్ళు అవన్నీ క్లియర్గా వాళ్ళకి చెప్పకపోవటం వల్ల కొంతమంది ఏమన్నా నిరుత్సాహపడినప్పుడు ఇట్లాంటి రిపోర్ట్ ఏమన్నా రావచ్చు. కానీ ఓవరాల్గా కూటమి మీద మాత్రం ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం విష ప్రచారం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏ విధంగా కులాల మధ్య లేదా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి, లేదు అంటే ధార్మిక సంస్థల ద్వారా లేదా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి. ఇందులో భాగంగానే ఇదివరకు ఎక్కువ మంది చనిపోతున్నారు, ఏదో జరుగుతుంది, అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పారు. సరే లిస్ట్ ఇవ్వు ఎవరెవరు చనిపోయారు అని అంటే దానికి ఆన్సర్ లేదు. మొన్న దురదృష్టవశాత్తు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి హిందూ అండ్ క్రిస్టియన్స్ మధ్య గొడవలు ప్రేరేపించడానికి ఒక ట్రైల్ వేశాడు. అందులో క్లియర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తిరుమల తిరుపతి మీద పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది ఉన్నారు, ఏంటి, అక్కడ గోశాలలు ఏ విధంగా పరిరక్షిస్తున్నారు అనేది ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇదివరకు ఎప్పుడో వాళ్ళ టైంలో 2019 నుంచి 2024 మధ్యలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలకి అప్పుడు ఫోటోలను ఇప్పుడు చూపించేసేసి ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పేసి, లడ్డు విషయంలో ఏ విధంగా కల్తీ జరిగింది, కరుణాకర్ రెడ్డి విషయంలో జరిగింది. ఇప్పుడు గో సంరక్షణ అనేది చాలా క్లియర్గా ఉంది. అక్కడికి వస్తే అందరూ ఎవరైనా సరే విజిట్ చేసి చూసుకోవచ్చని. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు లేనిపోని కుట్రలకి కొన్ని తెరతీస్తున్నారు. అవి ఎవరు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు. ఏవైతే చనిపోయిన గోవులన్నీ పాత ఫోటోలు, పాతవి, అది ఇప్పుడువి కాదు. నిన్న కూడా క్లియర్ గా చెప్పారు. తన మీద కూడా ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. నిన్న ఈవినింగ్ భానుప్రకాష్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు అఫీషియల్ గానే. సో కరుణాకర్ రెడ్డి గారి మీద కూడా చర్యలకి రంగం సిద్ధమైంది. అది